నేను ఒక డిస్కషన్లో ఒక చిన్న టాపిక్, డివోర్స్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని నేను ఒక రీల్ కూడా చూసా. డివోర్స్ తీసుకోకండి, 2 ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని అంటే ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ డివోర్స్ తీసుకోవచ్చా తీసుకోరాదా అంటే 100% తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక మనిషి దగ్గర ఏవైతే ఈ క్వాలిటీస్ ఉండవో అప్పుడు 100% డివోర్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే లవ్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, ఓకే, అండ్ రెస్పెక్ట్ మస్ట్ అండ్ షుడ్. ఎప్పుడైనా ఇవి లేకపోతే 100% ప్రేమ లేనట్టే. ఎందుకంటే ఒక మాట, ఇవి లేకపోతే ఎందుకు కలిసి ఉండడం? అవునా కదా? ఆలోచించండి. ఇవి లేకపోతే 100% డివోర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే డబ్బులు, సంపాదన, ఇంకా బ్లా 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 అవన్నీ మనము సంపాదించుకోవచ్చు. కానీ ఈ ప్రేమ ఇవి లేకపోతే మాత్రం 100% మనము లైఫ్ లీడ్ చేయలేం. ఇంపాక్ట్ అన్నది అన్నారు కదా, సో ఇలా ఉండకుండా ఊకే కొట్టుకుంటూ పిల్లల ముందు అలా ఉండి పిల్లలు కూడా అదే నేర్చుకొని ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఇంపాక్ట్ బాగుంటుందా? ఇప్పుడే డిస్కస్ అయిపోతే బాగుంటుందా? సో అది ఆలోచించుకోండి. ఉన్న లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు మీకు నచ్చినట్టు, కానీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే డివోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు తల్లి కొడుకులు ఉన్నారు, పడదు ప్రేమ బాండ్, అది వేరు. వాడు పెద్ద పెద్ద విభత్సమైన తప్పులు చేసి వస్తాడు, మరి ఎందుకు వదులుకోరు? ప్రేమ బాండ్ అది అంతే. సో ఇక్కడ కూడా అదే బాండ్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. కానీ కొన్నిటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది దాటిపోతే అక్కడ తల్లి కొడుకుల సంబంధం వేరు, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధం వేరు. కొన్నిటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి దాటిపోతే అప్పుడు మనం తీసుకోలేము. కొందరు తీసుకోగలుగుతారు, ఎందుకు? పిల్లలు కారణం అవుతారు. కొందరు తీసుకోలేరు. సో అట్లాంటప్పుడు ఏం చేయలేరు కదా. సో ఎవరి లైఫ్ వాళ్ళని ఆలోచించుకోవాలి. అంతేగాని ఫ్యామిలీస్ మీద పడతాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీస్ మీద పడతాయని ఆలోచిస్తున్నారు. తర్వాత అదే సేమ్ ఇంప్లిమెంటేషన్ మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వరకు పోదని ఏంటి గ్యారెంటీ? అక్కడ నెక్స్ట్ జనరేషన్ వరకు ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ పిల్లల మీద ఇంపాక్ట్ పడి వాళ్ళు ఎంత మైండ్ స్ట్రెస్ తీసుకుంటారు అనేది ఆలోచిస్తున్నారా? అది ఆలోచించండి. సో ఓపిక ఉంటే భరించాలి, పిల్లల మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోండి. లేదు అనుకుంటే సిల్లీ థింగ్స్ వల్ల, సిల్లీ రీజన్స్ వల్ల నన్ను పట్టించుకోలేదు, నన్ను అదన్నాడు ఇదన్నాడు, లేకపోతే ఇంకొకరితో రిలేషన్లో ఉన్నాడు అంటే కూడా వాళ్ళకి నచ్చజెప్పి తీసుకోవాలి. ఇన్ కేసు అది కూడా మేము పట్టించుకోలేము, భరించలేము అని అనుకుని వదిలేసుకోవచ్చు. అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కాబట్టి. సో తీసుకోవచ్చు ఈ క్వాలిటీస్ లేకపోతే.